4,1 6,5 బిందువుల గుండా పోయేటువంటి వృత్త కేంద్రము 4x + 3y - 24 = 0. దీనిపై ఉండేటువంటి వృత్త సమీకరణాన్ని కనుక్కోవాలన్నమాట. సో మనకి 2 బిందువులు ఇచ్చారు. ఎప్పుడు కూడా 3 బిందువులు ఉండి మనం సమీకరణం కనుక్కోవచ్చు. 2 బిందువులు ఇచ్చారు, ఒకటేమో సరళ రేఖా సమీకరణం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ 2 బిందువుల్ని ఆ సమీకరణాన్ని సాల్వ్ చేద్దాము. సో మీకు మామూలుగా తెలుసు వృత్త సమీకరణం యొక్క సాధారణ రూపం ఏంటంటే x² + y² + 2gx + 2fy + c = 0 అనేది ఇది దీని యొక్క స్టాండర్డ్ ఫాము మన వృత్తానికి. సో మొదటి బిందువు 4,1 కనుక తీసుకుంటే ఈ 4,1ని x ప్లేస్లో y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే 4², y అంటే 1², 2gx x బదులు కనుక మీరు 4ని ప్రతిక్షేపిస్తే 8g, 2fy y అంటే 1 అవుతుంది, 2f + c = 0. 8g + 2f + c = 16 + 1 17. ఆఫ్టర్ ఇట్ విల్ బికమ్ మైనస్ అవుతుంది కాబట్టి -17 అవుతుంది. ఇది మొదటి సమీకరణం అనుకోండి. అట్లానే ఇంకో బిందువు ఇచ్చారు కదా 6,5, దాన్ని కూడా ఇందులో x y బదులు కనుక మీరు మొదటి సమీకరణంలో కనుక ప్రతిక్షేపిస్తే x అంటే 6ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 6² + 5² 2gx అంటే 12g, 2fy అంటే 2 5 10f + c = 0 అవుతుంది. సో 12g + 10f + c ఈ రెండింటిని యాడ్ చేస్తే 61 వస్తుంది. సో మనం కట్ సైడ్ కనుక తీసుకెళ్తే -61 అనేది అవుతుంది అనమాట. సో అట్లానే ఒక వృత్త కేంద్రము సరళ రేఖ 4x + 3y - 24 పై ఉంటుంది అనేది ఆల్రెడీ మనకి సమ్లో ఇచ్చారనమాట. సో దాన్ని కనుక తీసుకుంటే 4x + 3y - 24 పై ఉంటుంది అని వాళ్ళే ఇచ్చారు. కాబట్టి మనకు ఆల్రెడీ ఇది కేంద్రం పైన ఉంటుందన్నారు. కేంద్రం అంటే మనకి -g - f అవుతుంది. కాబట్టి -4g - 3f -24 = 0. మనం మైనస్ని కనుక కామన్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది 4g + 3f + 24 = 0 అవుతుంది. దీని మూడవ సమీకరణం అనుకుందాం. ఈ 1 2 3 ఈ 3 సమీకరణాలను కనుక మనం సాధిస్తే మనకి GFC విలువలు వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ముందు మొదటి 2 సమీకరణాలు సాధిద్దాం. చాలామంది ఇలాంటి 2 సమీకరణాలు కనుక ఇస్తే సాధించడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. దీంట్లో సింపుల్ టెక్నిక్ ఏంటంటే సిని ముందు క్యాన్సిల్ చేసుకుందాం. సిని కనుక మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకున్న సమీకరణము GFలో ఉంటుంది. అప్పుడు రిమైనింగ్ 2 ఈక్వేషన్స్ని మనం సాధించడానికి చాలా సులువు మార్గం అవుతుంది అనమాట. సో ముందు ఈ 2 సమీకరణాలను తీసుకుందాము. 8g + 2f + c = -17, అలానే 12g + 10f + c = -16. సో మన ఇక్కడ గుర్తులు కనుక మార్చాలి. అప్పుడు +c - c మనకు క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఎంత ఉంటుంది -4g. ఇది కనుక సబ్ట్రాక్షన్ చేస్తే -8g ఉంటుంది. అలానే 61 అనేది +61 కాబట్టి 61లో 17 సబ్ట్రాక్ట్ చేస్తే 44 వస్తుంది. సో ఇప్పుడు మనం మైనస్ని కామన్ తీద్దాం. మైనస్ని కామన్ తీసినప్పుడు ఏమవుతుంది మైనస్ని ప్లస్ అలానే 4ని కూడా సైమల్టేనియస్గా కామన్ తీయాలి. కామన్ తీసినప్పుడు g 4 2s f కాబట్టి 2f ఉంటుంది. 4 11s 44 అనమాట. కాబట్టి g + 2f = -11. ఇది మీకు ఒక సమీకరణం. సో ఇది 3 సమీకరణాలు అయిపోయినాయి కాబట్టి ఇది 4వ సమీకరణం అవుతుంది. ఓకేనా? అట్లానే ఇప్పుడు మనం ఎట్లయితే 1 2ని సాధించామో అలానే 2 3 సమీకరణాలను కూడా సాధిద్దాం. 2 3 సమీకరణాలను తీసుకుందాం. చూడండి 12g 2 3 సమీకరణాల్లో ఇక్కడ ఒక పని చేద్దాము. g + 2f -11 వచ్చింది కదా, ఇది ఒక 4వ సమీకరణం అనుకున్నాం కదా. ఈ 4వ సమీకరణాన్ని తీసుకోండి. ఎందుకంటే మనకి 3వ సమీకరణంలో c లేదు కాబట్టి మనం ఏం చేద్దాము 4g + 8f దీన్ని 4తో మల్టిప్లై చేసుకోండి. ఈ సమీకరణాన్ని 4తో మల్టిప్లై చేస్తే 4g + 8f = 11 4s 44 అవుతుంది. ఎందుకనంటే మన 4తో ఎందుకు మల్టిప్లై చేసామంటే ఇక్కడ మనకి 4g ఉంది. సో ఇక్కడ ఓన్లీ g ఒకటే ఉంది, 4 లేదు. కాబట్టి ఇక్కడ కూడా 4g వస్తే కానీ ఈ 2 సమీకరణాలను మనం సాధించడానికి వీల్లేదు. అందుకని +4g - 4g క్యాన్సిల్ అయిపోతుంది. 8 - 3 5f -44లో నుంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తే -20 వస్తుంది. అప్పుడు f విలువ ఎంత 20/5 అంటే -4 వస్తుంది. సో మనకి f విలువ వచ్చేసింది కాబట్టి -4. దీన్ని తీసుకెళ్ళి మొదటి సమీకరణంలో కనుక ప్రతిక్షేపిస్తే మీకున్న ఏ సమీకరణాల్లో అయినా మీరు ప్రతిక్షేపించవచ్చు. మొదటి సమీకరణంలో అనేం రూల్ లేదు, ఇదేం ఖచ్చితంగా నియమం ఏం కాదు. మీకున్నటువంటి ఏ సమీకరణంలో అయినా f విలువను సబ్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో
నేను మొదటి సమీకరణంలో ప్రతిక్షేపించాను జీ విలువని. అట్లానే ఇక్కడ చూడండి, మీకు ఎఫ్ అయితే -4 వచ్చింది కదా, దీనిలో పెడదాము. జీ ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ టు -11 అన్నారు. జీ 2 ఎఫ్ అంటేనేమో -4, 2 4 8, -8 ఈజ్ ఈక్వల్ టు -11. జీ విలువ -3 వచ్చింది. సో మీకు జీ విలువ వచ్చింది, ఎఫ్ విలువ వచ్చింది. ఇంకా మీకు రావాల్సింది సి విలువ రావాలి. సి విలువ రావాలి కాబట్టి సి విలువని మనం సాధించాలంటే మొదటి సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేయాలి. 8g ప్లస్ 2f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -17. ఇందులో కనుక మనం ప్రతిక్షేపిస్తే 8g విలువ -3, 2f విలువ -4 ప్లస్ సి అనమాట. కాబట్టి సి విలువ ఎంత అవుతుంది? -24 -8 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ -17. ఈ రెండింటిని యాడ్ చేస్తే -32 వచ్చింది. సి ఈజ్ ఈక్వల్ -17. కాబట్టి సి విలువ 15 వచ్చింది అనమాట. సో ఈ జీ వాల్యూని, ఎఫ్ వాల్యూని, సి విలువ, ఈ 3 విలువలను తీసుకెళ్ళి మొదటి సమీకరణం అంటే ప్రామాణిక రూపమైనటువంటి x² + y² + 2gx + 2fi + c = 0, ఇది వృత్తం యొక్క సాధారణ రూపం కాబట్టి ఇందులో మనం ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపించినప్పుడు జీ విలువ ఆల్రెడీ ఇక్కడ మనకి తెలుసు కదా, -3 అని. అలానే -3x, ఎఫ్ విలువ వచ్చేసి -4 కాబట్టి -4, సి విలువ వచ్చేసి 15 వచ్చింది కాబట్టి 15. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. x² + y² -6x -8y, సి అంటే 15 = 0. ఇది వృత్తం యొక్క సాధారణ సమీకరణం అవుతుంది. ఎప్పుడైనా సరే 2 బిందువులు ఇచ్చి వృత్త కేంద్రం కనుక ఇచ్చినప్పుడు మనం ఆ వృత్త కేంద్రాన్ని మనం -g -f అనుకొని దానిని కూడా ఒక సరళరేఖ సమీకరణంగా తీసుకుంటే అప్పుడు మీకు 3 సాధారణ సమీకరణాలు వస్తాయి. ఆ 3 సాధారణ సమీకరణాలకి GF విలువల్ని ఈ సమీకరణాన్ని సాధిస్తే కనుక మీకు వృత్తం యొక్క సమీకరణం వస్తుందన్నమాట.